గత టీటీడీ హయాంలో జరిగినటువంటి అవకతవకల మీద కావచ్చు, తెరవెరక జరిగినటువంటి వివాదాల మీద కావచ్చు, ఒక కమిటీని అయితే నియమించింది. గతంలోనే దీని మీద ఒక కమిటీ నియమించాలని చెప్పి ప్రభుత్వం అనుకున్న సంగతి కూడా క్యాబినెట్లో మాట్లాడిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే సీనియర్ ఐఏఎస్ అధికారి, రిటైర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి దినేష్ కుమార్, ఈయన ప్రభుత్వ కార్యదర్శిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. సో ఆయన నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ అయితే నియమించడంతో పాటు 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తూ నిన్న జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఇది ఆ రోజు టీటీడీలో అధికారులు కావచ్చు లేదా బోర్డు మెంబర్లు కావచ్చు, సో వారి పాత్ర ఏంటి, వారు తప్పు చేశారా, ఒకవేళ చేసుంటే దానికి ఆధారాలేంటి, నిజంగా తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అనే పూర్తి స్థాయి నివేదికనైతే ఈ ఏకసభ్య కమిషన్ అయితే ఇవ్వబోతుంది. అలాగే ప్రభుత్వ ముందస్తు అనుమతితో ఏ అధికారినైనా సరే, అంటే ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఏ అధికారినైనా సరే పిలిచి విచారించవచ్చు, వారి నుంచి స్టేట్మెంట్ తీసుకోవచ్చు, దాన్ని రికార్డు చేయవచ్చు. సో ఆ అధికారాన్ని కూడా ఏకసభ్య కమిషన్కి అయితే కల్పించడం జరిగింది. అంటే పొలిటికల్ యాంగిల్లో కాకుండా కేవలం అధికారులు మరియు నాటి బోర్డు సభ్యులు వారి పాత్ర మీదే ప్రధానంగా ఇది ఇన్వెస్టిగేషన్ అయితే చేయబోతుంది. అంటే పాలిటిక్స్తో సంబంధం లేకుండా కేవలం టీటీడీ లడ్డూ వ్యవహారం మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే ఆ సిబిఐ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 2 నోట్లు అయితే పంపింది. అంటే వాళ్ళు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు సలహాలు చేస్తూ ఏం జరిగిందనేది చెబుతూ 2 నోట్లు కూడా పంపింది సిబిఐ. సో వాటి ఆధారంగా అందులో ఏం చెప్పారు, అందులో అవకతవకలు జరిగాయి అని చెబితే అవి ఏ విధంగా జరిగాయి, అందులో ఎవరి పాత్ర ఉందనేది అయితే వీళ్ళైతే ఇన్వెస్టిగేషన్ అయితే చేయబోతున్నారు. మొత్తంగా ఇది ఒక రకంగా నాడు బోర్డు మెంబర్లకు కావచ్చు, నాటి అధికారులకు కావచ్చు, ఖచ్చితంగా ఇది మింగుడు పడిన అంశంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిట్టు నుంచి మనం బయటపడిపోయాం. అంటే సిట్టు విచారణ కూడా ఇంకా పూర్తిగా అవ్వాలి. అసలు అది ఛార్జ్ షీట్ ఇంకా దాఖలు చేయాలి, చేస్తేనే కానీ మనకు వాస్తవ విషయాలు తెలియదు అనుకోండి. బట్ మనం బయటపడిపోయామని చాలామంది సంబరపడుతున్నారు. వాస్తవానికి ఇంకా బయటపడలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన సిఫారసుల్లో కూడా సిట్టు ఏం చెప్పింది అంటే, సిబిఐ ఏం చెప్పిందంటే, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, నియమ నిబంధనలను పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ఒక అంశాన్ని కూడా గతంలో సిట్ చెప్పింది. అంటే వాస్తవానికి అసలు ఈ మొత్తానికి బీజం ఎక్కడ పడిందయ్యా అంటే టీటీడీ గత కఠిన నిబంధనలను సడలించిన దగ్గరే ఈ కల్తీ నేతికి బీజం పడింది. అసలు పాలు సేకరణ అనే పదాన్నే వాళ్ళు టెండర్ నిబంధనలు తీసేశారు. పాలు అనే పదాన్ని తీసేశారు. అసలు నెయ్యి అనేదే పాల నుంచి వచ్చేది కదా, మరి ఆ పాలు అనే పదమే తీశారు అంటే స్కామ్కి బీజం అక్కడే కదా పడింది. సిట్టు చాలా క్లియర్గా చెప్పింది. అసలు మొత్తానికి తెర ఎక్కడ పడిందంటే నిబంధనలు సడలించడం దగ్గరే పడింది. సో దూరాన్ని పెంచేశారు, వాళ్ళ టర్న్ ఓవర్ని తగ్గించేశారు, అలాగే పాలు సేకరణ అనే పదాన్ని తీసేశారు. ఇలా 1 కాదు 2 కాదు అనేక రకాల సడలింపులు చేయటం ద్వారానే బోలే బాబా లాంటి డైరీలకు వీళ్ళు కట్టబెట్టారు. ఫలితంగా కమిషన్ రూపంలో దండుకున్నారు. మొత్తంగా 250 కోట్ల రూపాయలు టీటీడీకి నష్టం జరిగింది. పోనీ నెయ్యి సరఫరా చేసి ₹1 ఎక్కువ తీసుకున్నా తప్పు లేదు. పోనీ నేతిలో కొద్దో గొప్ప ఎక్కడో కక్కుర్తిపడి ఒక 5% 10% కల్తీ చేశారు అనుకున్నా అది వేరే విషయం. కానీ అసలు నెయ్యే కాదది. మీరు లడ్డూల్లో మొన్నటి వరకు తిన్నది నెయ్యి కాదు. ఏంటది? ఒక రసాయనాల మిశ్రమం. అది ఒక రకంగా హానికరం. ఏదైనా సరే ఒక రసాయన పదార్థం ఇది తిను అంటే మనం తింటామా? తింటామా? తెలిసి తినం. తెలియకుండా నోట్లో పెట్టుకుని తినేస్తే అది వేరే విషయం. తెలిసి అయితే ఎవరు తినరు కదా. అలాంటి రసాయన పదార్థాలను, రసాయనాలతో తయారు చేసినటువంటి లడ్డూలను భక్తులతో తినిపించారు వీళ్ళు. వాస్తవానికి ప్రసాదం అనేది మనం చాలా కొద్ది మొత్తంలో తింటాం కాబట్టి మేబీ అది ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. కానీ అదే మనం రోజు భోజనం చేసే టైపులో కన్నా ప్రసాదాన్ని తినేదైతే ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేవి. ఇప్పటికి కూడా ఆల్రెడీ మీకు గతంలో ఒక వీడియో చేశాను, నేను వెనక్కి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. గతంలో వైసీపీ హయాంలో కొన్ని కామెంట్స్ చేశారు. వైవి సుబ్బారెడ్డిని ట్యాగ్ చేస్తూ వైవి సుబ్బారెడ్డి పెట్టిన పోస్టుల కింద
కొంతమంది కొన్ని కామెంట్స్ పెట్టారు. ఏమని? లడ్డూ తిన్న తర్వాత దురదలు వస్తున్నాయి, లడ్డూ తిన్న తర్వాత కొద్దిగా అజీర్తిలాగా ఉంది, లడ్డూ స్మెల్ రావట్లేదు, నేతి స్మెల్ రావట్లేదు, 2 రోజుల్లోనే పాడైపోతుంది అని రకరకాల కామెంట్స్ పెట్టారు. అందులో ఒక కామెంట్, ప్రధాన కామెంట్ ఏంటంటే, ఈ లడ్డూ తిన్న తర్వాత ఒక 6 నెలల నుంచి ఏదో ఎలర్జీ లాగా ఫీల్ అవుతుంది, ఆ ఎలర్జీ ఫీలింగ్ వస్తుంది, సంథింగ్ ఏదో జరిగింది అని కామెంట్లు కూడా పెట్టారు. సో అది వాస్తవం, కొంతమందికి పడలేదు. ఎందుకంటే అది అంతా రసాయనాల మిశ్రమం. కొద్దిగా ఎక్కువ మొత్తంలోనో లేదా రెగ్యులర్గా వారానికి 1-2 సార్లు దగ్గరలో ఉండి తినేవాళ్ళకు అది ఖచ్చితంగా ఇబ్బందికరమే ఆరోగ్యానికి. సో అలాంటి పదార్థంతో తయారు చేసి పెట్టారు. సో మరి వీళ్ళ కుట్రలను తేల్చాలి కదా. ఇందులో అధికారుల పాత్ర ఎంత ఉంది, బోర్డు సభ్యుల పాత్ర ఎంత ఉంది అనేది కుట్రను తేల్చడం కోసం ఇప్పుడు నియమించిందే దినేష్ కుమార్ కమిటీ. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. కల్తీ నెయ్యిలో వారి పాపం తేల్చండి. రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు. అప్పటి టీటీడీ సభ్యులు, అధికారుల తప్పిదాలపై విచారణ, రూల్స్ సడలింపుపై లోతైన పరిశీలన, అందులో ఎవరి బాధ్యత ఎంత అనేది తేల్చనున్న కమిటీ 45 రోజుల్లో నివేదిక, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. అంటే దీనికి ఒక డెడ్ లైన్ కూడా 45 రోజులు, అంటే కరెక్ట్గా నెలన్నరలో ఈ నివేదికను కూడా సమర్పించాలి. ఎందుకంటే అవసరమైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకొక ఆలోచన కూడా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో సిబిఐ తన ఛార్జ్ షీట్ని వేయబోతుంది, ఎందుకంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉంది కాబట్టి. అవసరమైతే అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యి ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను కూడా సుప్రీంకోర్టుకి ఇవ్వచ్చు. సో ఆ ఆలోచనతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా ఉదాంతంలో నాటి బోర్డు సభ్యులు, అధికారుల వైఫల్యాలు, తప్పిదాలను తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రిటైర్డ్ ఐఏఎస్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అయితే ఉత్తర్వులు జీవో నెంబర్ 458 అయితే జారీ చేశారు. తిరుమల దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ జరిపింది. గత నెల 23న కోర్టులో తుది ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దీంతోపాటు సిబిఐ జాయింట్ డైరెక్టర్ తన సంతకంతో 2 నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. టీటీడీ నెయ్యి టెండర్లలో జరిగిన గోల్మాల్ కావచ్చు, నిబంధనల ఉల్లంఘన కావచ్చు, అధికారుల స్థాయిలో జరిగిన తప్పిదాలు కావచ్చు, బోర్డు సభ్యుల పనితీరు కావచ్చు, అనేక అంశాలను ఇందులో ప్రస్తావించారు. సో టెండర్ నిబంధనలు సడలించడం వల్లే నెయ్యి కల్తీ సరఫరాకు రాచబాటలు పడ్డాయని, అందులో అధికారుల పాత్ర ఉందని చెప్పి సిబిఐ జేడీ పంపించిన నోట్లో ఉంది. సో ఇప్పుడు ప్రధాన విచారణ దేని మీద జరుగుతుందంటే ఈ సిబిఐ జేడీ పంపించినటువంటి నోట్లో ఉన్న అంశాల మీదే జరుగుతుంది. టెండర్ నిబంధనల సడలింపు వెనక ఉన్న కుట్ర ఏంటి, అసలు ఈ ఆలోచన ఎవరిది, సో దీనికి బీజం ఎక్కడ పడింది అనే అంశంతో మొదలుపెట్టి దానిలో నాటి చైర్మన్ పాత్ర ఎంత, బోర్డు సభ్యుల పాత్ర ఎంత, అధికారుల పాత్ర ఎంత, ఇందులో కుట్ర కోణంతో జరిగినటువంటి ఇది ఎంత, అలాగే ఆర్థిక పరమైనటువంటి నష్టం మీద కూడా కొంత విచారణ చేసే అవకాశం అయితే కనపడుతుంది. సో సరఫరా అనేది కల్తీ నెయ్యి సరఫరా అనేది ఘోరమైన అపచారం, నేరం అని పేర్కొంటూ ఇకపై ఇలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా టీటీడీలో పాలనా పరంగా, విధాన పరంగా సమూల ప్రక్షాళన చేపట్టాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సో ఇదొక కీలకమైనటువంటి సిఫారసు. వైసీపీ హయాంలో చేసినటువంటి తప్పిదాలను ఎత్తి చూపుతూనే టీటీడీలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని సిట్ అయితే మొన్న రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన నోట్లో అయితే రాసింది. సో ఆ ప్రక్షాళన చేయాలి అన్నా ఇప్పుడు ఈ కమిటీ ఇచ్చే నివేదిక మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లూప్ హోల్ ఎక్కడ ఉంది అనేది ఈ కమిటీ గుర్తించగలిగితే దాన్ని ఫుల్ఫిల్ చేస్తారు, లూప్ హోల్ లేకుండా దాన్ని భర్తీ చేస్తారు. సో అసలు ఎక్కడ తప్పు జరిగింది, అంటే సాధారణంగా మన వ్యవస్థలో అనేక లూప్ హోల్స్ ఉంటాయి. సో ఎక్కడ ఏది జరిగినా ఆ లూప్ హోల్స్ను ఉపయోగించుకునే చేస్తారు. అలాంటి లూప్ హోల్స్ కన్నా కనిపెట్టగలిగితే వాటి మీద కఠిన నిర్ణయాలు తీసుకుని నిబంధనలు మరింత కఠినతరం చేయటం వల్ల ఏమవుద్దంటే ఆ లూప్ హోల్స్ ద్వారా ఇలాంటి కల్తీలకు పాల్పడే అవకాశం లేకుండా చేయొచ్చు. కాబట్టి ఈ కమిటీ ఇచ్చే నివేదిక మీద ఆధారపడే రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రూల్స్ ఏదైనా కఠినతరం చేయాలి అంటే ఆ దిశగా కూడా నిర్ణయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే నాటి కల్తీ ఉదాంతంపై కమిటీ సభ్యులు, అధికారులు పాలనాపరమైన వైఫల్యాలను గుర్తించి వాటి ఆధారంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. నెయ్యి కల్తీ ఉదాంతంపై సిబిఐ ప్రభుత్వానికి పంపించిన నోట్లను పరిశీలించి తప్పులు చేసిన నాటి బోర్డు సభ్యులు, సీనియర్ అధికారుల
వైఫల్యాలు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ అయితే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని చెప్పి నిన్న సిఎస్ విడుదల చేసినటువంటి నివేదికలు అయితే ఉంది. సో కమిటీ పరిశీలించే అంశాలు ఏంటనేది ఇక్కడ స్పష్టంగా ఒక వివరణ కూడా ఇచ్చారు. నెయ్యి టెండర్ నిబంధనలు సడలించడం వెనుక ఉద్దేశాలు, అలాగే దానిలో ఉన్న లోపాలు, అలాగే పాలనా వైఫల్యాలు అంటే బోర్డు మెంబర్స్ వైఫల్యాలను అంచనా వేయటం, టెండర్ నిబంధనలను సడలించడంలో శ్రద్ధ వహించారా, నిబంధనల ప్రకారం నడుచుకున్నారా, ఇందుకు హేతుబద్ధత ఉందా అనేది కమిటీ పరిశీలిస్తుంది. సిట్టు గుర్తించిన లేవనెత్తిన వైఫల్యాలలో కమిటీ సభ్యులు, అధికారుల పాలనాపరమైన బాధ్యత ఎంత అనేది గుర్తిస్తుంది. ఇదే ఈ కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశం. సిట్టు గుర్తించినటువంటి వైఫల్యాలలో నాటి బోర్డు సభ్యుల పాత్ర ఎంత, అలాగే అధికారుల పాత్ర ఎంత, అందులో అందరి పాత్ర ఉందని మనం చెప్పలేం. సో ఏ అధికారి పాత్ర ఎంత ఉంది, ఒకవేళ నిజంగా వాళ్ళ పాత్ర ఉంటే వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవచ్చు అనేది కూడా ఈ కమిటీ సిఫారసు చేయడానికి రైట్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగోండి పలానా అధికారి ఈ తప్పిదం చేశాడు, సో ఈ అధికారి మీద ఈ చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేయొచ్చు. తీసుకోకపోవడం తర్వాత సంగతి. బట్ ప్రభుత్వానికి సిఫారసు చేసే రైట్స్ అయితే ఈ కమిటీకి అయితే ఇవ్వటం జరిగింది. ఈ కమిటీ పరిశీలన పూర్తిగా, సో ఇక్కడ చూడండి గుర్తు చేసింది, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఈ కమిటీ పరిశీలన పూర్తిగా పాలనాపరమైన, ప్రభుత్వపరమైన కోణంలో పరిమితం కావాలని సిఎస్ దిశానిర్దేశం చేశారంటే రాజకీయ కోణంలోకి వెళ్లకుండా కేవలం టీటీడీ పరిధిలో మాత్రమే దీని విచారణ జరుగుతుంది. అంటే టీటీడీ పరిధి అంటే ఎవరు ఉంటారు, ఇంకా అయితే అధికారులు అయితే బోర్డు మెంబర్స్. సో ఆ పరిధిలో మాత్రమే విచారణ జరగాలి, రాజకీయ కోణంలోకి వెళ్ళొద్దని చెప్పి నిన్న సూచన కూడా చేశారు. సో విచారణ సందర్భంగా ప్రభుత్వ ఆమోదంతో కమిటీ ఏ అధికారినైనా పిలవచ్చని, లిఖితపూర్వక సమాధానాలు తీసుకోవచ్చని, రికార్డులను పరిశీలనకు తీసుకోవచ్చని తెలిపారు. కమిటీ తన పరిశీలనను 45 రోజుల్లోగా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదేశించారు. కమిటీ విచారణకు టీటీడీ పూర్తిగా సహకరించాలని ఆదేశాలు జారీ చేశారు. సో ఏ అధికారినైనా సరే, నాడు ఈఓ కావచ్చు, అడిషనల్ ఈఓ కావచ్చు, లేదా టీటీడీలో ఉన్నటువంటి ఇతర విభాగాలకు చెందినటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళు ఎవరినైనా సరే ముందస్తు అనుమతితో, ప్రభుత్వ అనుమతితో ముందు ఇలాగా పలానా వ్యక్తిని మేము విచారం చేయాలి అనుకుంటున్నామని చెప్పి ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేసి ఆ వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తిని విచారించి అవసరమైతే రికార్డెడ్గా తీసుకుని దాన్ని పరిశీలించే అధికారం కూడా మళ్ళీ వీళ్ళకైతే ఇవ్వడం జరిగింది. అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం టీటీడీ కోణంలో కల్తీకి ప్రధాన కారణం ఏంటి, ఎవరి వైఫల్యం ఉంది, ఎవరి కుట్ర ఇందులో ఉంది అనేది తేల్చడానికే దినేష్ కుమార్ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ కమిటీ గన మరికొన్ని విషయాలు, మొన్న సిట్టు లేవనెత్తినటువంటి విషయాలకు సంబంధించి మరికొన్ని లోతైన పరిశీలన జరిపి మరికొన్ని విషయాలు కన్నా బయటకు తీయగలిగితే ఇది ఈ కేసుకు పురోగతికి మరింత ఉపయోగపడుతుంది. నేను ఆల్రెడీ ఇందాకే చెప్పినట్టుగా ఆల్రెడీ సుప్రీంకోర్టు చేతిలో ఈ కేసు ఉంది కాబట్టి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఇంప్లీడ్ అయ్యి, గతంలో చంద్రబాబు గారు కూడా చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం తరపున మనం ఇంప్లీడ్ అవ్వడానికి అవకాశం ఉందా పరిశీలించండి న్యాయపరంగానే. సో ఇంప్లీడ్ అయ్యి ఇదిగోండి మేము వేసినటువంటి కమిటీ కూడా ఈ వాస్తవాలను తేల్చింది, దానికి సంబంధించిన ఆధారాలు ఇవి, సో ఇంకా మరికొంతమంది పాత్ర ఇందులో ఉంది లేదా మరొక కుట్రకోణం మాకు బయటపడిందనే అంశాలను తెలియజేస్తూ అవసరమైతే ఆ సిట్టుతో పాటు ఇంప్లీడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఏది ఏమైనా మొత్తంగా గతంలో జరిగినటువంటి పాలనాపరమైనటువంటి లోపాలన్నిటినీ కూడా గుర్తించి నివేదించేందుకే దినేష్ కమిటీని అయితే ఏర్పాటు చేశారు. ఒక రకంగా ఇది వైసీపీ నాయకులకు మింగుడు పడిన అంశం. ఎందుకంటే ఆ సిట్టు విచారణలో కొంత ఊరట కలిగింది, మా జోలికి ఎవరు రాలేదని చాలామంది ఫీల్ అవుతున్నారు. వాస్తవానికి ఇంకా అది పూర్తి అవ్వాల, అంటే మొత్తంగా కంప్లీట్ అవ్వాల విచారణ. తదుపరి సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత తదుపరి విచారణ ఉంటుంది, అది వేరే విషయం. సో కానీ ఇప్పుడు ఈ కమిటీని ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళు చేసిన పాపాలు ఎక్కడ బయటపడతాయనే భయం అయితే వాళ్ళలో ఉంది.